హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో చాలా సింపుల్‌గా అండ్ ఈజీగా జస్ట్ 3 ఐటెమ్స్‌తో ఈ జ్యూసీ అయిన స్వీట్ రెసిపీ ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామండి. మనకు స్వీట్ తినాలనిపించేటప్పుడు మనకు గుర్తొచ్చేది స్వీట్ షాపే అండి. స్వీట్ షాప్‌కి వెళ్ళకుండా చాలా ఈజీగా ఇంట్లోనే ఈ జ్యూసీ అయిన అండ్ సాఫ్ట్ అయిన స్వీట్ రెసిపీ తయారు చేసుకోవచ్చండి. చాలా బావుంటుంది. కేవలం 3 ఐటెమ్స్‌తో అసలు బేకరీ స్టైల్‌లో మించిపోతుందనమాట. ఈ స్వీట్ రెసిపీ మాత్రం చాలా ఈజీగా కేవలం 10 నిమిషాల్లో తయారు చేసుకోవచ్చండి. జస్ట్ 3 ఐటెమ్స్‌తో తప్పకుండా ట్రై చేయండి. చాలా సింపుల్ అండ్ ఈజీ. నా ఛానల్‌ని కొత్తగా చూసేవాళ్ళు ప్లీజ్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. అండ్ లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి చివర్లో. ఇప్పుడు ఈ జ్యూసీ అయిన స్వీట్ రెసిపీ జస్ట్ 10 నిమిషాల్లో ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ఇక్కడ నేను మిల్క్ బ్రెడ్ తీసుకున్నానండి. ఇలా 4 స్లైసెస్ తీసుకున్నాను. మీరు స్వీట్ చేస్తున్నాం కాబట్టి మనం మిల్క్ బ్రెడ్డే ప్రిఫర్ చేయాలండి. సాల్ట్ అలాంటి బ్రెడ్స్ మనం వాడకూడదనమాట. టేస్టే మారిపోతుంది. ఇలా మనం మిల్క్ బ్రెడ్ తీసుకోవాలి. తర్వాత ఇలా మనం అంతా తుంచుకొని ఇలా మనం మిక్సీలో వేసుకోవాలండి. ఇలా అన్నీ మనం ఇలా వేసుకోవాలి. మనం బ్రెడ్‌ను ఎటువంటి ఫ్రై చేయకుండా మరియు ఆయిల్‌లో డీప్ ఫ్రై చేయకుండా ఇలా డైరెక్ట్‌గానే మనం మిక్సీలో వేసుకోవాలండి. ఇలా అంతా పీసెస్‌గా కట్ చేసుకొని ఇలా వేసుకోండి, యాడ్ చేసుకోండి. ఇలా అంతా యాడ్ చేసి ఇలా మనం పౌడర్ లాగా చేసుకోవాలండి. ఇలా చేసుకోవాలి. ఇక్కడ ఒక ప్యాన్ తీసుకొని ఇందులో కొద్దిగా నేను 2 టేబుల్ స్పూన్ ఘీ యాడ్ చేసుకుంటున్నాను. మీరు ఘీ ప్లేస్‌లో ఆయిల్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇలా కొద్దిగా కాజు యాడ్ చేస్తున్నాను. దీన్ని బాగా ఫ్రై చేసుకోవాలి దోరగా. మీరు నెయ్యి ప్లేస్‌లో మామూలుగా యూజ్ చేసే ఆయిల్ కూడా యూజ్ చేయొచ్చండి. కానీ ఈ రెసిపీకి ఘీ యూజ్ చేస్తేనే బావుంటుందండి. చాలా కమ్మగా అండ్ సువాసనగా ఉంటుంది. తర్వాత ఇలా కొద్దిగా ఎండు ద్రాక్షి ఫ్రై చేసుకోవాలి. తొందరగా ఎత్తేయండి లేదంటే మాడిపోతుంది. ఇలా కొద్దిగా ఫ్రై చేసుకొని తొందరగా ఎత్తేయండి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత అదే ప్యాన్‌లో ఇలా మనం ముందుగా పౌడర్ చేసుకున్న బ్రెడ్ పౌడర్‌ను ఇందులో యాడ్ చేసుకోవాలి. ఇలా లో ఫ్లేమ్‌లో పెట్టి బాగా ఫ్రై చేసుకోవాలి. బాగా కలుపుకోండి. నెయ్యి మరియు ఇలా పౌడర్ బాగా మిక్స్ అవ్వాలి. ఇలా మనం బాగా రోస్ట్ చేసుకోవాలి పౌడర్‌ను. హై ఫ్లేమ్‌లో పెట్టకండి. ఇలా లో ఫ్లేమ్‌లో పెట్టుకొని ఇలా మనం ఫ్రై చేసుకోవాలి. లేదంటే మాడిపోతుంది. ఇలా దోరగా ఫ్రై చేసుకోవాలి. చూడండి ఇలా మనం దోరగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేయండి. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని వేరొక ప్యాన్ తీసుకొని ఇందులో నేను 1 కప్ షుగర్ యాడ్ చేసుకుంటున్నాను. ఇలా యాడ్ చేసుకొని ఇందులో కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను టీ గ్లాస్‌లో హాఫ్ గ్లాస్ యాడ్ చేస్తున్నానండి. ఇలా యాడ్ చేసి బాగా కరిగించుకున్న తర్వాత ఇలా ఇందులో ఒక యాలక్కి దంచుకున్న యాలక్కిని యాడ్ చేసుకోవాలండి. ఇలా మనం షుగర్ వాటర్‌ను ప్రిపేర్ చేసేటప్పుడు జస్ట్ 5 మినిట్స్ ఇలా కుక్ చేసుకుంటే చాలండి. అది ఒక కలర్ లాగా, టెక్స్చర్ లాగా వస్తుంది. ఇలా మనం ముందుగా ఫ్రై చేసుకున్న ఈ పౌడర్‌ను ఇందులో యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసి మనం బాగా మిక్స్ చేసుకోవాలి గరిటె సహాయంతో. ఇలా ఒక్కసారిగా బాగా కలుపుకోండి. చూడండి అంతా దగ్గర పడుతుంది. చూడండి ఇలా అంత దగ్గర పడిన తర్వాత ఇందులో కొద్దిగా ఘీ యాడ్ చేసుకోవాలండి. ఇక్కడ నేను 3 టేబుల్ స్పూన్ యాడ్ చేస్తున్నానండి. ఇలా ఘీ యాడ్ చేసుకోవడం వల్ల చాలా సాఫ్ట్‌గా ఉంటుంది అండ్ జ్యూసీగా ఉంటుందండి. మీరు ఘీ ప్లేస్‌లో ఆయిల్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇలా యాడ్ చేసి బాగా మిక్స్ చేయండి. చాలా బాగుంటుందండి. ఇలా ఘీ యాడ్ చేసుకోవడం వల్ల ఈ డిష్‌కి మాత్రం చాలా కమ్మగా ఉంటుంది. అన్న వాసన కూడా చాలా బాగా అదిరిపోతుందండి. ఇలా యాడ్ చేసి బాగా మిక్స్ చేసుకోవాలి. 3 టేబుల్ స్పూనే చాలండి. అంతకంటే ఎక్కువగా యాడ్ చేయకండి. ఇదే బాగా చాలా బాగుంటుంది. సాఫ్ట్‌గా అండ్ జ్యూసీగా ఉంటుంది. ఇలా అంతా మిక్స్ చేసి ఇలా అంతా మనం మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులో మనం ముందుగా ఫ్రై చేసుకున్న కాజు మరియు ద్రాక్షిని ఇందులో యాడ్ చేసి బాగా కలుపుకోవాలి ఒక్కసారిగా. అంతే అండి. ఇంకా ప్రిపేర్ అయిపోయినట్లే. దీన్ని మనం ఒక కప్‌లో యాడ్ చేసుకొని ఇంకా సర్వ్ చేసుకోవడమే అండి. చాలా బావుంటుందండి. అంతే అండి. చాలా సింపుల్‌గా ఇలా కేవలం 10 నిమిషాల్లో
మన ఇంట్లో ఉన్న ఐటమ్స్తోనే చాలా జ్యూసీ అయిన అండ్ సాఫ్ట్ అయిన అండ్ టేస్టీ అయిన స్వీట్ రెసిపీ ఇంట్లోనే తయారు చేసుకోవచ్చండి. మనకు స్వీట్స్ తినాలనిపించేటప్పుడు మనం షాప్స్ వెళ్ళకుండా ఇలా ఇంట్లోనే చాలా హెల్తీగా తయారు చేసుకోవచ్చండి. చాలా ఈజీ అండి. తప్పకుండా ట్రై చేయండి. చాలా సింపుల్ అండ్ ఈజీ. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. అండ్ పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. నేను వేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. అండ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.